అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు మాధవి. మనం ఈరోజు కర్మ బుక్ చదువుకోబోతున్నాము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే మన కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనం ఈరోజు ఫస్ట్ చాప్టర్ కారణ పరిణామ నియమాలలో పేజ్ నెంబర్ వచ్చేసి 18th లో చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం కావాలనుకుంటున్న దానిని మనం చేసే దానిలో 85% వ్యతిరేకమైనది. మనం మన ఉన్నత ఆసక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తాం. అది దానిని ఎంతో ఆనందంగా చేస్తాం. మళ్ళీ 2 లైన్స్ ఒకసారి చదివి. మనం కావాలనుకుంటున్న దానిని మనం చేసే దానిలో 85% వ్యతిరేకమైనదే. మనం మన ఉన్నత ఆసక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తాం. అది దానిని ఎంతో ఆనందంగా చేస్తాం. మనం అందరము ఆనందం, ఆరోగ్యం, సంపద, స్నేహం, సౌందర్యం, స్వేచ్ఛ ఇంకా అన్ని కావాలనుకుంటాం. కానీ ఇవి కావాలంటే ఏం చెయ్యాలో అది మాత్రం చెయ్యము. అనుకుంటే సరిపోదు, వాటికి తగ్గ ప్రయత్నం చేయాలి అంటున్నారు. మనం కావాలనుకున్న వాటికి సమాంతరంగా ఉండే పనులు మాత్రమే చేయటం మనం నేర్చుకోవాలి. సందిగ్ధం ఉంటే కర్మ కూడా ఉంటుంది. సందిగ్ధం ఉంటే కర్మ కూడా ఉంటుంది. అంటే సందిగ్ధం ఉన్నప్పుడు కావాల్సిన దాన్ని చేయకుండా అవసరం లేని దాన్ని చేస్తాం. అప్పుడు కర్మలో ఇరుక్కుంటుంటాం. అంటే సరి అయిన కర్మలు చేయలేము. నా దగ్గరకు ఒక యువకుడు వచ్చి తాను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ తరువాత తనకు మత్తు పదార్థాలను తీసుకోవడం ఇష్టమని చెప్పాడు. అది తన గొంతుకను స్వయంగా కోసుకోవడం లాంటిది అని అతనికి నేను చెప్పాను. కర్మకు ఉన్న చెప్తారా కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కర్మకు ఉన్న ఇంకో పేరు కదులుతున్న త్రాసు. ప్రతి మనిషి కొలబద్ద లాంటి వాడు. అతను తన తత్వంలో చేర్చే ప్రతి విషయము అతనికి పైకి లేదా కిందికి కదుల్చుతుంది. అలాగే అతని గత చర్యలు, గత జన్మల ప్రతిధ్వనులు కూడా ఆటుపోట్లు అలలలాగా వచ్చి ఈ మార్గంలో చేరుతాయి. మళ్ళీ చదువు. కర్మకు ఉన్న ఇంకో పేరు కదులుతున్న త్రాసు. ప్రతి మనిషి కొలబద్ద లాంటి వాడు. అతను తన తత్వంలో చేర్చే ప్రతి విషయము అతనిని పైకి లేదా కిందికి కదుల్చుతుంది. అంటే త్రాసులో పైకి వెళ్ళేది, కిందికి వెళ్ళేది ఉంటాయి. అతను చేసే పనిని బట్టి అది పైకి వెళ్తుందా, కిందికి వెళ్తుందా అనేది ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఇంతాక పైన చదివావు కదా ఎగ్జాంపుల్. నా దగ్గరకు ఒక యువకుడు వచ్చి తాను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నానని అన్నాడు. ఆ తరువాత తను మత్తు పదార్థాలను తీసుకోవడం తనకు ఇష్టమని చెప్పాడు. అంటే అది ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నాడు, కానీ దానికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు. పైన అదే కదా చెప్తున్నారు. దానికి సంబంధించిన సమాంతరమైన పనిని చేసినప్పుడు అది మనం పొందుతాం. కానీ వ్యతిరేకమైన పని చేసినప్పుడు అది ఎలా పొందాం కదా, ఆరోగ్యం పాడైపోతుంది కదా. ఆ కోణంలో చెప్తున్నారు ఆయన. అది తన గొంతుకను స్వయంగా కోసుకోవడం లాంటిది అని అతనికి నేను చెప్పాను. ఆయన చెప్పిన వినలా ఆయన, ఎందుకని ఆయనకు అనుభవం అవ్వలేదుగా. కర్మకు ఉన్న ఇంకో పేరు కదులుతున్న త్రాసు. ప్రతి మనిషి కొలబద్ద లాంటి వాడు. అంటే త్రాసులు పైకి కిందికి ఉంటాయి. అంటే మనం చేసే కర్మ మనం ఎదగడానికి ముందుకు తీసుకువెళ్తుందా, మనల్ని కిందకి పడేయటానికి తీసుకెళ్తుందా అనేది మనం గ్రహించగలగాలి. అతను తన తత్వంలో చేర్చే ప్రతి విషయము అతనికి పైకి లేదా కిందికి కదుల్చుతుంది. అలాగే అతని గత చర్యల, గత జన్మల ప్రతిధ్వనులు కూడా ఆటుపోట్లు అలలలాగా వచ్చి ఈ మార్గంలో చేరుతాయి. అంటే గతానికి సంబంధించినవన్నీ.
5 రోజులు లేదా 500 ఏళ్ల తర్వాత అయినా అతను ఏ మూల ఉన్నా ఆ అల అతనిని బాధి తీరుతుంది. అంటే ఎప్పటికైనా చర్యకు ప్రతిచర్య అనేది తప్పకుండా జరిగే తీరుతది. నువ్వు 500 సంవత్సరాలవు, 1000 సంవత్సరాలవు, ఎన్ని సంవత్సరాలైనా దాన్ని తప్పించుకోలేవు అని జెప్తున్నారు. భవిష్యత్తులో ఆ ఆటుపోటులను, అలను సృష్టించకుండా ఉండడం కోసం మనం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. హ్మ్. మనం మన కొలబద్దల మీద ఏం పెడుతున్నామో ప్రశ్నించుకోవాలి. అది కపటము, స్వీయ ఆసక్తి, అహము, వంచన, భయము, దురుపయోగము, స్వలాభం కోసం ఇతరులను వాడుకోవడము అయి ఉండలేదు కదా! మనం కానీ మన త్రాసులో వీటిని పెడితే మళ్ళీ మనం వీటిని ప్రతిఫలంగా పొందుతాం. మళ్ళీ ఆ లైన్ మళ్ళీ చదువు. అద్భుతంగా ఉంది. మళ్ళీ వినండి పాయింట్. మనం మన కొలబద్ద మీద ఏం పెడుతున్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి. అది కపటము, స్వీయ ఆసక్తి, అహము, వంచన, భయము, దురుపయోగము, స్వలాభం కోసం ఇతరులను వాడుకోవడము అయి ఉండలేదు కదా! మనం కానీ మన త్రాసులో వీటిని పెడితే మళ్ళీ మనం వీటినే ప్రతిఫలంగా పొందుతాము. నాకు ఈ పాయింట్‌తో క్లారిటీ వచ్చింది. వాడుకోవటం. ఒకరన్నారు మాకెంత అవసరమైతే అంత వాడుకుంటాం. ఎంత అవసరమో అంత వాడేయండి అని అనేవాళ్ళు. ఆ మాట అన్నప్పుడల్లా నాకు ఆ విధంగా ఎప్పుడైతే వాడుకోవాలని చూసుకుంటామో, మనలో ఉన్న కృతజ్ఞతను కోల్పోతాం కదా! అనే ఒక ప్రశ్నుండేది. అంటే ఈ స్వలాభం కోసం ఎప్పుడైతే వాడటం మొదలెడతామో, అది గూడా రాంగే అన్నట్టు చెప్పారు. హ్మ్. ఒక వ్యక్తి కొన్ని రకాలుగా చూడబడ్డాడంటే అతను గతంలో ఈ విధంగా ప్రవర్తించి ఉంటాడని అర్థం. అంటే ఇక్కడ ప్రతిచర్య జరిగింది కాబట్టి, అక్కడ చర్య ఉందని. హ్మ్. కర్మను స్వయంగా అల్లిన వలగా అనుకోవచ్చు, అనవచ్చు. మనం మన కోసమే వలలు అల్లుకుంటూ ఉంటాము. జీవిత కాలమంతా వాటిని ఆనందంగా అల్లుతాము. మనం మన మాటలతో, వ్రాతలతో, చేతలతో భౌతిక, ప్రాణమయ, మానసిక వలలు నిర్మిస్తాము. మళ్ళీ చదవాలయనమ్మా. మనం వల నుంచి తప్పించుకోవాలనుకొని పోరాడే కొద్దీ వల మరింతగా బిగుసుకుంటుంది. బోనులో పడ్డ ఎలుకలులాగా మనం కదల్చకుండా ఉంటే ఇంకా కొన్ని నిమిషాలు జీవిస్తాము. కదిలితే మన గొంతుక వెంటనే తెగిపడుతుంది అంటున్నారు. హుహు. దానిపైన? హ్మ్. దానికి పైనేం చెప్పారు? మన కొలబద్దం మీద ఆహ్, ఓకే. మనం ఓకే. మన వాటి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా, అవేమీ ఎక్కడికి వెళ్ళవు. ఆ హ్మ్. వలలో తప్పకుండా చిక్కుకోవాల్సిందే. అంటే ఇప్పుడు బోన్‌లో పడ్డ ఎలుక కొంచెం అటు ఇటు అయినా సరే, దాని మెడ నరకబడతది. అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతాము అని చెప్తున్నారు. కర్మ హ్మ్. స్వయంగా అల్లిన వలలాగా అని అంటున్నారు. అంటే మనం చేసే కర్మలు మనల్ని మనమే పైన ఒక అంటే వలలో పైన చెప్పారు కదా! కొలబద్దం మీద ఎటువంటి కర్మలు చేస్తే చేస్తే అటువంటి కర్మలు ఆ లిస్టు ఏవైతే చేశారో అవి మళ్ళీ తిరిగి ఇవ్వబడతాయి. దాని హ్మ్. నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆ వలలో తప్పకుండా చిక్కుకోవాల్సిందే. మనం చేసిన లిస్ట్ అంతా ఒక వలగా చెప్పినారు కదక్క! హ్మ్. పైన చెప్పినవి కొలబద్ద హ్మ్. మీద కొన్ని హ్మ్. చెప్పున్నారు కదా! స్వలాభం కోసం స్వీయ వాటన్నిటి కోసం. హ్మ్. అహము, వంచన, భయము, దురుపయోగం హ్మ్. అవి. ఇవి. ఇతరులను వాడుకోవడము. హ్మ్. మన మాటలలో మనం మన కోసం ఎన్ని వలలు అల్లుకున్నాం, వ్యక్తి తనకు తానే వలగా మారిపోతాడు. తమ జీవితంలో వలలను సృష్టించే వాళ్ళకు ఇతరులకు అహా! తమ జీవితంలో వలలను సృష్టించే వాళ్ళు ఇతరులను మరింత ప్రమాదకరమైన వలగా మారతారు. ఇతరులకు మరింత ప్రమాదకరమైన వలగా మారతారు అంటున్నారు. హ్మ్. వీళ్ళు సృష్టించినప్పుడు వాళ్ళు కూడా ఈళ్ళకి వలగానే మారతారు. మారు అంటే అంతే కదా! వాళ్ళ నుంచి కూడా అదే రియాక్షన్ ఒస్తది. యాక్షను, రియాక్షన్. ఈ వల ఇతర వలలలో చిక్కుకున్నప్పుడు విడుదల పొందే మార్గం దాదాపు మృగ్యం.
ఇదే మనం పరస్పరం చేసుకుంటున్నది. అవతలి వారిని వలలో పడేస్తూ మనం కూడా వలలో చిక్కుకుపోతున్నాము అంటున్నారు. హ్మ్. అంటే ఎవరినైతే పడేస్తామో అప్పుడు మనం గూడా చిక్కుకుంటాం. వాళ్ళని పడేయటానికి ఎంత ప్రయత్నం చేస్తామో, మనం చిక్కుకోవడంలో కూడా అది జరిగిద్ది తప్పకుండా. అది ఇది ఇలాగే అంత చర్యకు ప్రతిచర్య, యాక్షన్, రియాక్షన్ గురించి జెప్తున్నారాయన. అవును. హ్మ్. ఇది ఇలాగే కొనసాగితే ఒక వల 100 వలల్లో చిక్కుకుపోతుంది. ఇక తప్పించుకునే మార్గమే ఏది అని అంటున్నారు. అంటే అది తెలుసుకొని ఆపితే పర్వాలా. ఆపకపోతే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది గాబట్టి, ఇప్పుడు ఒక జన్మలో దొంగతనం జేశారు. దొంగతనం జేశాము. దొంగతనం నుంచి అయ్యో! ఎదుటివాడికి బాధవుతుంది అని అర్థం చేసుకున్నప్పుడు ఆ ఒక్క జన్మతో ఆపేస్తాం. అలా కాకుండా అది చేస్తూనే ఉన్నాం. ఎన్నో కొన్ని వందల జన్మలు చేయొచ్చు. ఎలాగైనా కొన్ని జన్మల దాకా చేసి అప్పుడు గాని అవగాహన అవ్వదు వాడికి. అలాగా. ఒక ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి తన సరికాని మాటలు, సరికాని చేతలు, సరికాని ఉద్వేగాలు, సరికాని ఆలోచనల వలలో ఇరుక్కుంటే అతను తన స్వీయ సృష్టి వలలో వలలోకి మారతాడు. హ్మ్. తర్వాత అంటే అతను తన స్వీయ సృష్టి. అంటే తను సృష్టించేది ఎలా ఉంటుంది అనేది సరికానివిగానే సృష్టించబడతాయి. సరికాని ఆలోచనలు, సరికాని వాక్కు ఇవన్నీ సరిగా లేనప్పుడు అతను సృష్టించేది కూడా అతనికి సరికానిదే అయ్యుంటుంది. సృష్టించడం అంటే మాట్లాడడం అంటే వేరే వాళ్ళతో మనం అనే మాటలు అవి మనకే వలవుతాయి అని అంటున్నారా అక్క? అంతే గదా! హ్మ్. తిరిగి రియాక్షన్ వచ్చేస్తది గదా! యాక్షన్, రియాక్షన్. ఎక్కడికి పోదు. అందుకే పైన చెప్పారు. ఎన్ని వందల సంవత్సరాలైనా సరే ఎక్కడికి పోదది. మళ్ళీ తిరిగి మన దగ్గరికొస్తది. అందువల్ల వాక్కు మీద ఎంతో ధ్యాసుండాలి. యాహ్! తర్వాత అతను ఇతరుల వ్యక్తులను వాడుకోవడ వాడుకోవటం ర వాడుకోవటాన్ని వాళ్ళు చమత్కారాన్ని చూసి క్రమక్రమంగా వాళ్ళు వలలో ఇరుక్కుంటారు. ఈ ప్రక్రియలో ఇతరులకు వల వేసి వాడుకోబోయే ఆ చర్య ముగిసేసరికి తానే వలలో పడిపోతాడు. హ్మ్. అంటే ఇతరులకి ఆహ్, ఆ వల వేసి వాళ్ళని పట్టుకోవాలనే ప్రయత్నంలో వీడే వలలో చిక్కుకుపోతాడు. ఎందుకని? ఏదిస్తే అదే అదే పొందుతాడు. తీసుకో. హ్మ్. ఏది అది మాట్లాడతాడో. ఇస్తున్నాం కాబట్టి అదే పొందుతున్నాం. అంతే. వాడికేం కాదు. అది మనకే అవుతది అని చెప్తున్నారు. ఎదుటి వ్యక్తికేమి కాదు. దాని యొక్క మనం ఏదైతే ఇస్తున్నామో అది మనకే వస్తుంది. ఎదుటి వాడికి ఏదో జరిగిద్దని నోరేసుకొని మాట్లాడేసి, వాడిని తిట్టేసి అన్నీ చేసేసాక అబ్బా! తృప్తి పడడానికి లేదు. ఎందుకంటే నువ్వేదైతే తిట్టావో తిరిగి మళ్ళీ నీకే వస్తుంది కాబట్టి నీ వాక్కు మీద, నీ ఆలోచనల మీద వీటన్నిటి మీద దృష్టి పెట్టి సరి అయినవా, సరికానివా అనేది గమనించండి. అవేర్‌నెస్‌తో ఎరుకతో గమనిస్తూ ఉండండి అని చెప్తున్నారాయన. అతను అంటే తన మనము ముందు చెప్పుకున్నాం. ఈరోజు ఈ ప్రతిచర్యని ఎదుర్కొన్నాము అంటే, ఈ చర్య ఈ జన్మ దీనికి ముందు చర్య ఈ జన్మలో ఉండొచ్చు, గత జన్మల్లోనైనా ఉండొచ్చు. ఈ కొన్ని ఈ వందల జన్మల అంటే ఇది బాగా అర్థమయింది అనుకోండి. మనం చేసే చర్యలు సరి అయినవా, సరికానివని గమనించుకొని అవేర్‌నెస్‌తో చేస్తూ పోతాం. హ్మ్. కొన్ని వందల జన్మల కిందవి అయినా కూడా అవి మనకు రావచ్చునా అక్క? వందల హ్మ్. జన్మలవి కూడా ఉంటాయా? అదే చెప్పారుగా. 100 నువ్వేం తప్పించుకోవడానికేం లేదు. ఒక 500 500 సంవత్సరాల తర్వాత, 500 జన్మల తర్వాతైనా అది నీ దగ్గరికొచ్చి కూర్చుంటది. అవునయితే ఇప్పుడు మనం చూసే దుష్కర్మల్లో అన్నిటికి ఎప్పటియి మనం చూసింది? మనమేమన్నా ముందు జన్మలవా చూసింది? ఎన్నో హ్మ్. వేల జన్మల క్రితానియి గూడా చూస్తున్నాం. అవునక్క. చూస్తున్నాం గదా! కొంతమందికి నరమాంస భక్షకులుగా ఉన్న జన్మలు జూసారు. వాళ్ళ అవును. నరమాంస భక్షకులుగా ఉన్నప్పుడు, మనిషిని తినేటప్పుడు ఆ కర్మకి సంబంధించి ఇంకా శేషం 0 అయిపోల. అది ఇప్పటికి దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సొస్తుంది. మరి బ్లాక్ మ్యాజిక్ చేసినోళ్ళున్నారు. ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన యొక్క ఫలితాన్ని ఈ రోజుకి ఎదుర్కోవాల్సొస్తుంది. అంటే కర్మశేషం 0 అయిపోయిందా లేదా? కర్మశేషం 0 అయిపోతే క్లియర్ అవుతది. అంటే కర్మశేషం 0 అవ్వడం అంటే ఏంటి? ఆ విషయాన్ని పూర్తిగా జ్ఞానంగా మార్చామా లేదా? జ్ఞానంగా మార్చామంటే 0 అయిపోతది.
జ్ఞానంగా మార్చలా ఇంకా. అందుకే దాని యొక్క ఫలితం ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నాం. నిన్న ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఆహ్, వచ్చింది. వాళ్ళకి తెలిసిన వాళ్ళే. మరి తీరా చూస్తే తను బ్లాక్ మ్యాజిక్ చేసి ఇబ్బంది పెట్టిన కర్మ, బాధలు పెట్టిన కర్మ చూస్తుంది. అది. అది ఎన్ని ఇదేమన్నా ముందుదా? మన తన ముందు జన్మలేం కావు. ఎన్నో వందల, వేల జన్మల క్రితానివి. ఈ బ్లాక్ మ్యాజిక్‌లు ఇవన్నీ మూలాధార చక్రము, ఈ చక్రాస్‌లో ఉన్నప్పుడు వాడు పక్కనోడిని నాశనం చేయాలి. ఇవన్నీ ఆలోచనలుంటాయి కాబట్టి ఆ టైంలో చేసినవి. మరి ఈరోజు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఒక మెట్టు ఎక్కుతున్నారు గదా! తనను తాను సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నారు కదా! అంటే ఎన్ని వందల, వేల జన్మల క్రితానిది ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆ కర్మశేషం ఇంకా జీరో చేయలా. అది. అతను తన బుద్ధిలో స్థిరత్వాన్ని, నిరాడంబరతను, తాను వెళ్ళవలసిన దిశను కోల్పోతాడు. మనుష్యులు అంటే అతనితో సరియైన మాట్లాడిన బుద్ధి ఉండదు. సరియైన బుద్దే ఉండదు. బుద్ధినాశయ ప్రణశ్యతి అన్నాడు. బుద్ధిని సరి చేసుకోవాల్సిన డ్యూటీ ఉంటది గదా! దాన్ని సరి చేసుకోలేదింకా. మనుష్యులు అతడితో మాట్లాడినప్పుడు వాళ్ళను తప్పుదోవ పట్టించి వలలోకి లాగుతాడు. వెర్రితనం అనుకుంటూనే స్వభావం కలిగి వెర్రితనం అంటుకునే స్వభావం కలిగి ఉంటుంది. కర్మ కూడా అంతే. హ్మ్. వీరు వలలో చిక్కుకున్నారన్న సంగతి మీరు గుర్తించగలగడం ఎంతో మంచి సూచన. మీ ఆరోగ్యం, ఆనందం, వ్యక్తిగత సంబంధాల గురించి ఫిర్యాదు చేసేటప్పుడు మీరు వలలో చిక్కుకున్నారని, దాని నుండి పడాలనుకుంటున్నారని అర్థం. అంటే ఫిర్యాదు అంటే కంప్లెయింట్. నువ్వు ఏదైతే కంప్లెయింట్ ఇస్తున్నావో ఆ వల్ల ఆల్రెడీ నువ్వు ఇరుక్కొనున్నావని జెప్తున్నారు. నువ్వు ఎదుటివాడి గురించి కంప్లెయింట్ చేస్తున్నావు. అంటే ఆ కంప్లెయింట్ నీది. నువ్వు ఇరుక్కొనున్నావు కాబట్టి నీ నోట్లోంచి ఆ కంప్లెయింట్ ఒస్తుంది. అందుకని నువ్వు చెక్ చేసుకో అంటున్నారు. మీరు వలలో చిక్కుకున్నారని, దాని నుండి పడాలనుకుంటున్నారని అర్థం. చాలా మంది తప్పించుకోవడం కోసం ఏ శ్రమ పడరు. కానీ ఇతరుల మీద ఫిర్యాదు చేస్తారు. అది మానవ సంగీతం, కర్మ సంగీతం. మానవ సంగీతం, కర్మ సంగీతం అంటున్నారు. హ్మ్. అది. హ్మ్. కర్మ ప్రతిఫలాన్నిచ్చే నియమంగా కూడా పిలువబడుతుంది. మీకు ప్రకృతికి ఏ ఫలాన్ని ఇస్తే దానినే ప్రకృతికి మీరు తిరిగి ఇస్తారు. అందుకే మీతోనూ, ఇతరులతోనూ నిజాయితీగా వ్యవహరించడం ముఖ్యం. హ్మ్. ప్రకృతి ఎప్పుడు మంచి ఫలితాలనే ఇస్తది గదా! మనకి. హ్మ్. మనం గూడా మంచియే ఇవ్వాల. హ్మ్. ఏ వ్యక్తికైనా మీకు సహాయం కోసం రూ. 100 ఇస్తే, ఏ వ్యక్తైనా మీకు సహాయం కోసం రూ. 100 ఇస్తే, మీకు ఆ రూ. 100 తిరిగి ఇవ్వాలి మీరు. అతను మీ జీవితాన్ని రక్షిస్తే, మీరు అతని జీవితాన్ని రక్షించాలి. కానీ, మనం ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించి, మనం ఎంతో తెలివైన వాళ్ళం అని అనుకుంటున్నాము. ఇతరుల వస్తువులు దొంగిలించి, ఎత్తుకుపోయి, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ దగ్గర ఎక్కువ ధనం గుంజి, మనం ఆనంద రహదారి మీద ఉన్నామనుకుంటున్నాం. కానీ, ఏదో ఒక రోజు మనం పోగు చేసుకున్నదంతా మనతో సహా పెద్ద వెల్లువలో కొట్టుకుపోతుంది. మరి మన చేష్టల ప్రతిఫలంతో పాటు దానికి పన్ను కూడా కట్టాలి గదా! అంతకంటే సంపూర్ణమైన నిజాయితీలో ఉండటం ఎంతో ఉత్తమం. కొంచెం స్లోగా చదువు 2 లైన్స్. సరే. కర్మ ఫలితాన్నిచ్చే నియమంగా కూడా పిలువబడుతుంది. మీరు ప్రకృతికి ఏ ఫలాన్ని ఇస్తే దానినే ప్రకృతి మీకు తిరిగి ఇస్తుంది. అంటే అందరికీ సహాయం చేస్తూ, స్నేహంతో ఉంటూ, ఇలాగే ఉన్నామనుకోండి, సృష్టిలోకి అయ్యే రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేస్తూ ఉన్నాం. అటువంటి కర్మే చేస్తున్నాం. అప్పుడు తిరిగి మళ్ళీ అవే వస్తాయి. ఇంక వేరే ఏవి రావన్నమాట. అది. అందుకే మీతోనూ, ఇతరులతోనూ నిజాయితీగా వ్యవహరించడం చాలా ముఖ్యం. అంటే మనతో మనం కూడా నిజాయితీగా ఉండాలని జెప్తున్నారు. ఎదుటివాడితోనే కాదు. మనతో మనం కూడా నిజాయితీగా ఉండాలి. మన మాట, మన చేష్ట అన్నీ కూడా నిజాయితీగా ఉండాలి. హ్మ్. ఏ వ్యక్తి అయినా మీకు సహాయం కోసం రూ. 100 ఇస్తే, మీరు ఆ రూ. 100ను తిరిగివ్వాలి. అతను మీ జీవితాన్ని రక్షిస్తే, మీరు అతని జీవితాన్ని రక్షించాలి. కానీ అంటే మ
మన మనకిచ్చినప్పుడు మనం ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నాం. వాళ్ళిచ్చి మనల్ని రక్షించారు. అదే పని మనం గూడా చేయాలి. వాడిచ్చాడు రక్షించాము. నేనెందుకు జేయాలి? నాకేం పని లేదు. నాకవసరం లేదు అనుకోడానికి లేదు. అటువంటి పరిస్థితి వాళ్ళకొచ్చినప్పుడు మనం గూడా సహాయం చేయగలగాలి. హ్మ్. కానీ మనం ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించి, మనం ఎంతో తెలివైన వాళ్ళమని అనుకుంటూ ఉంటాం. అంతే. ఇత హ్మ్. అంటే ఇవ్వకుండా సహాయం చేయకుండా అబ్బా! మనం చాలా తెలివికల్లోళ్ళమని తెగ గర్వంగా ఫీలవుతూ ఉంటాం. అది. ఇతరుల వస్తువులు దొంగిలించి, ఎత్తుకుపోయి, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ దగ్గర ఎక్కువ ధనం గుంజి, మనం ఆనంద రహదారి మీద ఉన్నామనుకుంటాం. అంటే కానీ ధర్మంలో కాకుండా అధర్మంలో చేసిన పనులు. అధర్మంలో ఎప్పుడైతే పనులు చేసి అబ్బా! మనమంతా ఆనందంగా ఉన్నాం. మనకు కావాల్సినయన్నీ ఏర్పడ్డాయి అంటే కుదరదు. అందుకే ధర్మము అని పెట్టింది. కానీ ఏదో ఒక రోజు మనం పోగు చేసిందంతా మనతో సహా పెద్ద వెల్లువలో కొట్టుకుపోతుంది. హ్మ్. మరి మన చేష్టల ప్రతిఫలంతో పాటు దానికి పన్ను కూడా కట్టాలి కదా! అంతకంటే సంపూర్ణమైన నిజాయితీతో ఉండడం ఎంతో ఉన్నతం. ఆ 2 లైన్స్ మళ్ళీ చదువు. కానీ ఏదో ఒక రోజు మనం పోగు చేసిందంతా మనతో సహా పెద్ద వెల్లువలో కొట్టుకుపోతుంది. హ్మ్. మరి హ్మ్. మరి మన చేష్టల ప్రతిఫలంతో పాటు దానికి పన్నుగా కూడా కట్టాలి కదా! దానికి పన్ను గూడా కట్టాలంట మళ్ళీ. అంటే మన మనం అంతకుముందు 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయేనా'? కాదు. కాదు. అంతర్గత వికాసం చదివేటప్పుడు ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఒక అప్పు చేశాము. అప్పు తీర్చడానికి ఒక 2000 అప్పు చేశాం. కానీ ఆ అప్పు తీర్చడానికి 5,000 సంపాదించాల్సిందుంటది. అంటే ఇప్పుడు ఒక క్షణంలో ఎదుటి వ్యక్తిని పొడి చేశాం. ఓకే. ఒక క్షణమే పట్టింది. కానీ దాని ఫలితాన్ని అనుభవించి అటువంటి బాధ నేను ఎవరికీ ఇవ్వకూడదు అని నేర్చుకోవడానికి ఎన్ని జన్మలు పట్టిందో ఒక క్షణం ఆలోచించండి. చేసిన పని ఎంత? ఒక క్షణమే. పొడిచాం అయిపోయింది. ఏముంది? కానీ దాని ఫలితాన్ని మనం అనుభవిస్తూ అటువంటి బాధ ఇంకా ఎప్పుడు ఎవ్వరికీ ఇవ్వకూడదు అన్న జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఎన్ని జన్మలుగా ఆ ఫలితాన్ని అనుభవిస్తూ శేషం 0 చేయగలుగుతాం. కర్మ ఫలితాన్ని 0 చేయగలుగుతాం. ఒక క్షణం ఆలోచించండి. అది. అంతకంటే సంపూర్ణమైన నిజాయితీతో ఉండడం ఎంతో ఉన్నతం. ఆ! అదే దీనికంటే అదే హ్యాపీ. దీన్ని తీర్చడానికి చాలా టైం పడతది. కానీ నిజాయితీగా ఉంటే అసలు హ్యాపీనే గదా! ఇంకేం లేదసలు. హ్మ్. మనం కర్మను వెల్లడి చేసే ఆభరణాలు 5 ఉన్నాయి. మన కర్మను వెల్లడి చేసే ఆభరణాలు 5 ఉన్నాయి. మొదటి ఆభరణం మన శరీర స్థితి. మనం ప్రకృతి నియమాలకు అనుకూలంగాను, ప్రతికూలంగాను చేసిన చర్యల ఫలితాల నిల్వ మన భౌతిక స్థితి. హ్మ్. ఇక్కడ 2 రకాల చర్యలున్నాయి. ప్రకృతి నియమాలతో ఐక్యతతో ఉండేవి కానీ, దైవేచ్ఛతో ఐక్యతతో ఉండేటివి గాని ఒక రకం. హ్మ్. ఇక రెండవది ప్రకృతి నియమాలకు విరుద్ధమైన చర్యలు సరిగ్గా మీరేమిటి అన్నది ఆ ఫలితాలు నిల్వ లేదా మిగులు. మళ్ళీ చదువదొకసారి. హ్మ్. నిదానంగా మన చదువు. హ్మ్. మొదటి ఆభరణం మన శరీర స్థితి. మనం ప్రకృతి నియమాలకు అనుకూలంగాను, ప్రతికూలంగాను చేసిన చర్యల ఫలితాల నిల్వ మన భౌతిక స్థితి. అంటే మన భౌతిక స్థితి ఏంటి? మనం ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా, అనుకూలంగా, ప్రతికూలంగా, ప్రతికూలంగా. అనుకూలంగా 2 హ్మ్. రకాలుగా చేసిన ఫలితాలను బట్టే ఈ భౌతిక స్థితి అనేది ఇవ్వబడతది. భౌతిక అంతే స్థితి కదా! అంటే మన శరీరమా అక్క? భౌతికంగా మనం చేసే ఇప్పుడు మనం ఎదుటివాడిని ఆహ్, ద నిజాయితీ లేకుండా అధర్మంగా ఎప్పుడు ఉన్నాము. అప్పుడు అటువంటి స్థితే ఎదుర్కొంటాం గదా!
మనం ఉమ్, చేసే చర్య అధర్మమైనది, నిజాయితీ లేదు. ఇవన్నీ లేనప్పుడు మనం అయ్యే కదా ఎదుర్కొంటాం. అదే మనం చేసే చర్య ధర్మబద్ధంగా ఉండేది, నిజాయితీగా ఉండేది, న్యాయంగా ఉండేది. ఇవి చేస్తున్నప్పుడు మనం ఏం ఎదుర్కొంటున్నాం? అయ్యే కదా ఎదుర్కొంటున్నాం. అయ్యే చెప్తున్నారాయన మళ్ళీ. హ్మ్. ఇక్కడ 2 రకాల చర్యలున్నాయి. ప్రకృతి నియమంతో ఐక్యతతో ఉండేవి కానీ, దైవేచ్ఛతో ఐక్యతతో ఉండేవి కానీ ఒక రకమటక్క. ప్రకృతి నియమాలతోటి. అంటే హ్మ్. ప్రకృతి నియమాలు అనేవి కొన్నున్నాయి కదా! ఇప్పుడు ఏ జంతు సమస్తము ఆ దైవంతోనే నిండి ఉంది అనేది ఒక రకం. కానీ ప్రతి ఒక్కరిని దైవంగా చూడగలగాలి. వాళ్ళకి కూడా ఎటువంటి హింస ఇవ్వకూడదు. అలాగా. ప్రకృతి నియమాలు ఈ చెట్లని, వీటిని ప్రకృతికి సంబంధించిన వాటికి ఎటువంటి హాని చేయకుండా ఇప్పుడు బాంబులేస్తారు. బాంబులేయటం వల్ల ప్రకృతిలో ఎన్ని వినాశనాలు ఏర్పడతాయి. ఎన్ని జంతువులు చనిపోతాయి. ఇట్లాంటివి. అలాంటి ప్రకృతి వినాశనాలు అలాంటివి చెయ్యకుండా దైవంగా మరి ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూడగలిగినప్పుడు ఆ ఏకత్వంలో ఉండటానికి ప్రయత్నం చేయటం ద్వారా మనం ఇంకొంచెం ముందుకెళ్ళగలుగుతుంటాం. అలా. మళ్ళీ ఇక చెప్పు. రెండవది హ్మ్. ప్రకృతి నియమాలకు విరుద్ధమైన చర్యలు సరిగ్గా మీరేమిటి అన్నది ఆ ఫలితాల నిల్వ లేదా మిగులు. అంతే. దాని యొక్క ఫలితాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. ఉదాహరణకు మీ దగ్గర రూ. 20 ఉన్నాయనుకోండి. మీరు బాగా కష్టపడి పనిచేసి వాటికి ఇంకో రూ. 10 జత చేశారు. ఇప్పుడు మీ దగ్గర మొత్తం రూ. 30 ఉన్నాయి. మీరేదైనా చెడ్డ పని చేసి ఆ రూ. 30 పోగొట్టుకున్నా లేదా వాటిని ఇచ్చేసినా నీ దగ్గర ఏమీ లేదు. అంటే 2 పనులు చేశారు. చెడ్డ పని చేయటం వల్ల రూ. 30 అయిపోయాయి. మంచి పని చేయటం వల్ల రూ. 30 అయిపోయాయి. కానీ రూ. 30 ఫైనల్‌గా లేవు. కానీ మంచి పని చేయటం వల్ల వచ్చే ఫలితం ఒక విధంగా ఉంటది. చెడ్డ పని చేయటం వల్ల వచ్చే ఫలితం ఒక విధంగా ఉంటది. హ్మ్. ఏమీ లేకపోవడం అంత పెద్ద స్థితేమీ కాదు. హ్మ్. దాంతో పాటు కొంత అప్పు కూడా ఉందనుకోండి. మీరు కొంచెం డబ్బు సంపాదించిన ప్రతిసారి మీ జీవిత పరిస్థితి మెరుగుపరుచుకు పరు పరుచుకునే బదులు పాత అప్పు తీర్చుతూ రావాలి. పాత అప్పు క్లియర్ చేస్తూనే ఉండాలి గదా! హ్మ్. అంతే గదా! ఇప్పుడు పాత అప్పు తీర్చుకోవడమే సరిపోతుంది. మరి ఆ ఇక అంటే మనం చేసున్నాము. ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసాం గతంలో. ఆ గతంలో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయటం వల్ల దాని యొక్క ఫలితాన్ని ఎదుర్కొంటున్నాం. ఫలితాన్ని ఎదుర్కొనేటప్పుడు ఈ ఫలితమే కాకుండా మరలా కొత్తగా అటువంటి పనే చేశాం. గతంలో ఒకరిని పొడిచి చంపాం. పొడిచి చంపినప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఎదుర్కొంటున్నాం. ఎదుర్కొంటూ మళ్ళీ ఇప్పుడు అలాంటి పనే చేశామనుకోండి. అప్పుడు మళ్ళీ పెరిగిపోతుందా లేదా బాకీ? అలాగా. అంటే మంచి వాళ్ళు ఉంటారక్క. వాళ్ళు అనుకుంటారు, అబ్బా! మేము ఎంత మంచిగున్నాం. మాకు కష్టాలు వస్తనే ఉన్నాయి. ఏంది బాధ అంటుంటారు. అంటే పాత అప్పు దండిగుంది. దానిది బాకీ దాన్ని క్లియర్ ఆ! చేస్తున్నారు. మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ అలాంటి కొత్త అప్పు చేయకూడదు గదా! ఆ! ఇప్పుడు పాత అప్పు క్లియర్ చేయాలి అని చెప్పి సంపాదించిన దాంట్లో నుంచి తీసి ఇచ్చాము. తీసి ఇచ్చేసి పాతప్పు క్లియర్ చేసేసాం. క్లియర్ చేశాక గమ్ముగా ఉన్నదాన్ని సర్దుకొని పోతూ ముందుకు తీసుకెళ్తే సరే. కానీ మళ్ళీ ఇంకొక కొత్త అప్పు చేశామనుకోండి ఇంకేంటి? హ్మ్. అప్పు తీర్చడానికే సరిపోతుందక్క జీవితం ఇంక. అప్పు తీర్చుకొనే సరిపోతది జీవితం అంతా. సరిపోతుంది. ఒక యువకుడు తాను పెళ్లి చేసుకున్నానని చెప్పటానికి నా దగ్గరకొచ్చాడు. నేను అభినందనలు చెప్పాను. తరువాత అతడు తన భార్యతో రోజు 3 సార్లు సంభోగంలో పాల్గొంటున్నానని చెప్పాడు. నువ్వు 5 ఏళ్లలో ముసలివాడివవుతావు అని చెప్పాను నేను. హ్మ్. అతను నేను చెప్పింది అర్థం చేసుకోలేకపోయాడు. కానీ 3 సంవత్సరాల తర్వాత అతనికి క్షయవ్యాధి వచ్చింది. అతను ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. వనరులు ఖర్చు చేశాడు. మీరు శారీరక, ప్రాణమయ వనరులను అతిగా ఖర్చు పెట్టటం అంటే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వ్యవహరించడమే కదా! అంటే ఎంతవరకు ఉపయోగించాలో హ్మ్. అంతవరకే ఉపయోగించాలి. రెండవ ఆభరణం. మన ప్రాణమయ శరీరపు స్థితి. మన హ్మ్. ప్రాణమయ శరీరం లేదా ఉద్వేగ స్థాయిలు అన్నీ మన ఉద్వేగ ప్రతిస్పందనల, ఊహల, చేతలలో నేర్పుకి ఫలితాలే. మళ్ళీ హ్మ్. చదవనాక?
అలయించదు. మన ప్రాణమయ శరీరము లేదా ఉద్వేగ స్థాయిలు అన్నీ హ్మ్. మన ఉద్వేగ ప్రతిస్పందనల, ఊహల, చేతలలో నేర్పుకి ఫలితాలే. అంటే ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ వల్ల, మన ఊహల వల్ల మనం ఒకటి ఊహించాం. ఆ ఊహించాము అది మనకి రాలేదు అన్నప్పుడు ఏమవుతుంది మన లోపల ఎమోషన్ పెరిగిపోతదా లేదా? అప్పుడు మా ప్రాణమయ శరీరము తగ్గిపోద్ది గదా శక్తి. అలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఆ లైన్ మళ్ళీ వాటి చదువు. హ్మ్. మన ప్రాణమయ శరీరపు స్థితి. మన ప్రాణమయ శరీరము లేదా ఉద్వేగ స్థాయిలు అన్నీ మన ఉద్వేగ ప్రతిస్పందనల ఊహలు, చేతలలో నేర్పుకి ఫలితాలే. హ్మ్. అంటే వాటి ను ఊహలలో ఏదైతే ఉందో చేతలలో కూడా అదే రావాలి అనుకోవటం. ఆ ప్రతిస్పందనే ఉండాలి అనుకుంటే కుదరదు. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. కుదిరిన వాటిని కుదుర్చుకోవాలి. కుదరనప్పుడు ఏమవుతుంది మన లోపల ఎమోషన్ తయారవుతది. అయ్యో! నేను సాధించలేకపోయాను. నాకెందుకు రాలేదు? ఎందుకు ఇలా జరిగింది? ఈ లోపల బాధ, ఎమోషన్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ప్రాణమయ శరీరం మీద దాని ఎఫెక్ట్ ఉంటది. అంతే కదా! ఎనర్జీ కోల్పోతూ ఉంటామా లేదా? శక్తి కోల్పోతుంటామా లేదా? హ్మ్. వాటి నుంచి మన ప్రాణమయ శరీరపు ప్రతిస్పందనల ఫలితమే కానీ, ఇతరులకు మన పట్ల ఉన్న అభిప్రాయాల ఫలితం కాదు. హ్మ్. అంటే ఒక వ్యక్ హ్మ్. అభిప్రాయాల ఫలితం కాదు. మనలో ఉన్నదే అది కూడా. మనలో తయారు చేసుకుందే అది కూడా అని చెప్తున్నారు. ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తే అతని ప్రాణమయ శరీరం మార్పు చెందుతుంది. అతను ప్రతిస్పందిస్తే అతని ప్రాణమయ శరీరం నిర్మించబడుతూ, ఆవిరవుతూ, తీవ్రంగా స్పందిస్తూ, స్ఫటికీకరణం చెందుతూ, ప్రాణమయ శరీరం మారిన వెంటనే దృఢ స్ఫటికమవుతుంది. హ్మ్. కింద ఎగ్జాంపుల్ ఉంటదా చూడు? ఎగ్జాంపుల్ లేదక్క. దాన్ని ఇలా అనుకోవచ్చు. నేను హ్మ్. సము నేను సముద్రంలో ఒక అలను సృష్టించాను. 2 నిమిషాల తర్వాత అది గట్టిపడుతుంది. స్ఫటికీకరణం చెందుతుంది. ఇదిగో హ్మ్. ఈ విధంగా మనం ప్రతిస్పందిస్తూ మనల్ని మనము చంపుకుంటాం. హ్మ్. అంతే గదా! ప్రతిదానికి ప్రతిస్పందిస్తున్నాం. మనలో ఉన్నదాన్ని లాస్ చేసుకుంటున్నామా లేదా? అంటే ఆవేశపడొద్దు అంటున్నారు. ఆ! ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయమని జెప్తున్నారు. ఓకే. హ్మ్. ఆ ఈ ప్రతిస్పందన వల్ల ఎక్కడో గాదు. ఇక్కడ మనలోనే ఉంది ప్రతిస్పందన. హ్మ్. ఆ ప్రతిస్పందనని కూడా బ్యాలెన్స్ చేయండని జెప్తున్నాడు. ఎదుటివాడు కారణం కాదు. ఆ ప్రతిస్పందన మనలోనే ఉంటుంది. దాన్ని కూడా మీరు జాగ్రత్త పరిస్తేనే సరే. లేకపోతే ప్రాణమయ శరీరానికి ఉన్న ఆ శక్తిని కోల్పోతూ ఉంటాం. ఈ విషయాల గురించి టిబెట్ గురువు మనం భేదభావం చూపకుండా నాటింది వలె ప్రేరణతో ప్రారంభించాలని అన్నారు. హ్మ్. ఒక వ్యక్తి ఎవరిపై చెడ్డ కరుణ చూపిస్తే అతను కరుణ చూపినవాడు పొందిన ఉద్వేగాలే తన సహన నియమం పొందుతాడు. మళ్ళీ చదువు. ఒక వ్యక్తి ఎవరిపై చెడ్డ కరుణ చూపిస్తే అతను హ్మ్. కరుణ చూపినవాడు పొందిన ఉద్వేగాలే తన సహన నియమం పొందుతాడు. వామ్మో! అంటే అయ్యే పొ ఏదైతే ఇచ్చామో అదే పొందుతామనేదే. ఫైనల్‌గా తిరిగి చర్యకు ప్రతిచర్య. అంటే ఏది అక్క ఇస్తే అదే చెడ్డ పొందుతాం. కరుణ. చెడ్డ కరుణ అంటే ఏందక్క? అంటే కరుణ అది అంటే అది మన లోపలే ఉంది. మన లోపలే ఉంది. కరుణ చెడ్డ లేదు. చెడ్డ కరుణ అంటే కరుణ లేదు. కరుణ లేకుండా బిహేవ్ చేయటం. అంటే వాళ్ళ హ్మ్. మీద ప్రేమ భావం, జాలి అవి అన్నీ అంటే దయ, కరుణ ఇవన్నీ ఏమి లేకుండా ప్రవర్తించటం. చెడ్డ కరుణ. మళ్ళీ చదువు ఆ లైను. ఆ! ఈ విధంగా మనం హ్మ్. ఈ విషయాల గురించి టిబెట్ గురువు మన భేదభావం చూపకుండా నాటింది వలె ప్రేరణతో ప్రారంభించాలని అన్నారు. ఒక అంటే వ్యక్తి భేదభావం లేకుండా కరుణ అంటే ఏంటి? అందరి మీద ఒకటే ఉండటం. ఒకటే ప్రతి భావన. దాని మీద ఒకే భావంతో ఉండటం. హ్మ్. కానీ భేదభావం లేకుండా ఉండగలగాలి అని చెప్తున్నారు. హ్మ్. అది భేదభావం ఉండటమే చెడ్డ కరుణ చెడ్డ అంటున్నారాయన.
హ్మ్. ప్రతిస్పందనలు ప్రాణమయ శరీరంలో కొన్ని రూపాలను సృష్టిస్తాయి. అవి జీవ విద్యుత్ అయస్కాంత క్షేత్రంలో స్థిరపడతాయి. చాలా హ్మ్. మంది మనుష్యులు జీవ విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు కదులుతున్న గాజు పదార్థంలా ఉంటుందట. హ్మ్. ఉద్వేగ స్థాయిలో స్ఫటికీకరణం అంటే మీ ప్రాణశక్తి యొక్క జీవ విద్యుత్ అయస్కాంతం క్షేత్రపు ఈత కొలను మంచుగా ఘనీభవించడం. అది అతి తీవ్ర పరిస్థితుల్లో తప్ప కరగదు. ఆ మంచును అంటే, కరిగించాలన్నా, బీటలు వార్చాలన్నా పెద్ద కుదుపు కావాలి అంటున్నారు. అంటే కరుడగట్టిన అంటారు చూడండి. హ్మ్. అలాగా వాళ్ళ హృదయము అలా కరుడ కట్టిపోయి ఉంటుంది. అంటే ఆహ్, ధర్మం అనేది ఉండదు. అధర్మంలో ఉంటాడు. ఎదుటి వాడిని హింసించాలి అనే కోణంలోనే ఉంటాడు. అప్పుడు వాడి ప్రాణమయ శరీరంలో ఈ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. మ హ్మ్. దాన్ని కరిగించటానికి వాడికి చాలా టైం పడతది. అంటే స్టార్టింగ్ జన్మల్లో ఉన్నప్పుడు జా మానవ జన్మల్లో మొదట్లో పక్కవాడిని నాశనం చేయాలి, పక్కవాడిది కొట్టేసేయాలి. ఇటువంటివన్నీ కూడా చెడ్డ కరుణతో కూడినవైనవి అని చెప్తున్నారు. దాన్ని కరిగించటానికి పోను పోను దైవం అనేది ఉంది. ఆ దైవం మనము ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనకిస్తది. అమ్మో! దైవానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. దైవం చెప్పిందే మనం వినగలగాలి. ఇవన్నీ మార్పులనేవి జరుగుతూ ఉన్నాయా? ఆ చెడ్డ కరుణ కాస్త మారిపోతుందా లేదా? ఒక ఘనీభవించిన అంటే ఆహ్, కరుడగట్టిన దానితో ఉన్న దాన్ని మార్చేయగలుగుతున్నామా లేదా? జన్మల పరంపరలో. అది. అంటే పక్కవాడి కోది తీసేసుకోవాలి. నేను హ్యాపీగా ఉండాలి. పక్కవాడు నాశనం అయిపోవాలి. ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది. ఊహ, కల్పన కూడా ప్రాణమయ శరీరాన్ని నిర్మిస్తుంది. మనలో ఏ రకమైన ఊహలు ఉన్నాయా అన్నది పరిశీలించుకోవడం మనం మొదలుపెట్టాలి. హ్మ్. అంటే మన ఊహల మీద మనకే అవేర్‌నెస్ ఉండాలి. ఊరక ఊహించాము అయిపోయింది. అంటే మన క్రియేషన్ మీద మనం ఎటువంటివి ఊహిస్తున్నాం. ఆ ఊహించిన వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది? ఆ ఫలితాన్ని కూడా ఎస్టిమేట్ చేయగలగాలి. అంటే ఊహల మీద కూడా ఎరుకుండాలి అని చెప్తున్నారాయన. ఒక వ్యక్తి చిత్రించే ప్రతి ఊహా చిత్రము అతని ప్రాణమయ శరీరాన్ని నిర్మించి 2 నిమిషాల తర్వాత స్ఫటికీకరిస్తుంది. హ్మ్. మీరు ఆలోచిస్తున్న, భావిస్తున్న సంగతులు దివ్య దృష్టి గలవారు గ్రహించేది ఇలాగేనట. అది. దివ్య దృష్టి ఉన్నవాళ్ళు ఇలాగే గ్రహిస్తారు. గ్రహిస్తారు. వాళ్ళకర్థమైపోతది. ఓహో! వీడి ఊహ ఇదా? అంటే వాళ్ళ సంకల్పాలు నాకిలా ఉండాలి, అలా ఉండాలనిపిస్తూ ఉంది అని మనకు చెప్తుంటారు గదా! వాడి ఊహల్లో ఉన్నయే గదా! వాళ్ళు జెప్పేది. అవును. అది. ప్రాణమయ శరీరం నిర్మించబడుతూ అహా! ప్రాణమయ శరీరము నిర్మించబడటము, మార్పు చెందటము ఒక వ్యక్తి అవతలి వారితో నేర్పుతో వ్యవహరించినప్పుడు కూడా జరుగుతుంది. మళ్ళీ చదువు. ప్రాణమయ శరీరము నిర్మించబడటము, మార్పు చెందటం. హ్మ్. ఒక అవతలి వ్యక్తి వారితో నేర్పుతో వ్యవహరించినప్పుడు కూడా జరుగుతుంది. హ్మ్. అంతే ఒక గదా! వ్యక్తి ఇప్పుడు అవతలి గురువులున్నారు. వారి గురువులున్నారు. వాళ్ళు నేర్పుతో మనకి మనతో మాట్లాడే దాన్ని బట్టి కూడా మన ప్రాణమయ శరీరంలో మార్పొస్తుందా లేదా? మన ఆ! మాటల్లో మార్పొస్తుందా లేదా? ఎందుకు వస్తుందండి. నువ్విలా ఉన్నావు? ఇలా ఉండొద్దు అని చెప్తున్నారు. సరి చేస్తున్నారు. అప్పుడు మార్పొస్తుందా లేదా? అది. అతని నేర్పరితనము సమర్థించుకుంటూ ఎన్ని కారణాలు చూపించి తర్కం ప్రదర్శించినా అతను తనను తానే వంచించుకోవటం, మనుషులతో నేర్పుగా వ్యవహరించటంలో అతను తన అనుభూతి ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాడు. క్లారిటీ రావట్లే. మళ్ళీ చదువుకోండి. చెప్తాక ప్రాణమయ ప్రాణమయ శరీరము నిర్మించబడటము, మార్పు చెందటము ఒక వ్యక్తి అవతలి వారితో నేర్పుతో వ్యవహరించినప్పుడు కూడా జరుగుతుంది. హ్మ్. అతని నేర్పరితనము సమర్థించుకుంటూ ఎన్ని కారణాలు చూపించి తర్కం ప్రదర్శించినా హ్మ్. అతను తనను తానే వదిలించుకోవడం, మనుషులతో నేర్పుగా వ్యవహరించటంలో అతను
తన అనుభూతి ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాడు. అంటే ఎదుటవాడి యొక్క ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాడనే? నాకు నాకు క్లారిటీ రాలేదు. ఇంకోసారి కింద కూడా చదువు. కింద ఇంకోసారి కూడా చదువు. చదువుతాను. ఆ, ఆ. దాని వలన ఘోరమైన అలజడి పుట్టి ప్రతిధ్వనించి తరువాత ఒక పెద్ద తరంగంలా వచ్చి పడుతుంది. నేర్పు అంటే మీ స్వలాభం లేదా స్వీయ ఇష్టాల కోసం ఇతరులను ఉపయోగించటము అంటున్నారు. ఇప్పుడు చదువు మొత్తం. ఇప్పుడు మొత్తం ప్రాణమయ శరీరము నిర్మింపబడటము, మార్పు చెందటము ఒక వ్యక్తి అవతలి వారితో నేర్పుతో వ్యవహరించినప్పుడు కూడా జరుగుతుంది. ఒక వ్యక్తి అవతలి వాళ్ళతో వ్యవహరించడం తోటి జరుగుతుంది మార్పు అనేది. అతని నేర్పరితనం సమర్థించుకుంటూ కాదక్క, ప్లీజ్, సారీ అక్క. ప్రాణమయ శరీరము నిర్మింపబడటము, మార్పు చెందటము ఒక వ్యక్తి అవతలి వారితో నేర్పుతో అంటే అతి తెలివితో వ్యవహరించినప్పుడు కూడా జరుగుతుంది. అతని నేర్పరితనం సమర్థించుకుంటూ ఎన్ని కారణాలు చూపించి తర్కం ప్రదర్శించినా అతను తనను తానే వంచుకోవటం, మనుషులతో నేర్పుగా వ్యవహరించటంలో అతను తన అనుభూతి ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాడు. అంటే తర్కించడం తోటి ఎదుటవాడు మారడం కోసం కొంత జ్ఞానాన్ని బోధిస్తున్నాం. బోధించేటప్పుడు తర్కించటం అంటే ఎక్కువగా తర్కం చేస్తూ వాడు ఎదుటోడు ఇప్పుడు శాకాహారి మాంసాహారం తినే వాళ్ళ దగ్గరికి పోయి మాంసాహారం తినద్దు, శాకాహారం తినండి, మీ ఆరోగ్యానికి మంచిది అంటే అప్పుడు వాళ్ళు దేవుడు పుట్టించింది జంతువుల్ని మా కోసమే కదా, మనం తినకపోతే భూమి మీద జంతువులన్నీ ఎక్కువైపోతాయి కదా, ఇలాగా వాడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కూడా అదే తర్కించామనుకోండి, మనం వాడు చెప్పిన మాటలు వింటూ ఉన్నామనుకోండి, మనము శక్తిని కోల్పోతాం. మనం ఆ తర్కంలో అక్కడ ఉండకూడదు. వీడికి ఇప్పుడు మనం చెప్పినా ఎక్కదు అని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అది పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువు మాధవి. చాలా టఫ్ గా ఉన్నాయి. ప్రాణమయ శరీరం నిర్మించబడటము, మార్పు చెందటము ఒక వ్యక్తి అవతలి వారితో నేర్పుతో అంటే అతి తెలివిగా అనుకోవచ్చు వ్యవహరించినప్పుడు కూడా జరుగుతుంది. అతి తెలివిగా కాదు, నేర్పుతోటి వాడిని మార్చాలనే ఉద్దేశంతో చెప్తున్నాడు. అంటే ఇక్కడ అట్లా రాస్తున్నారక్క. అతన్ని నేర్పరితనము సమర్థించుకుంటూ ఎన్ని కారణాలు చూపించినా తర్కం ప్రదర్శించినా అతను తనను తానే వంచుకోవటం, మనుషులతో నేర్పుగా వ్యవహరించడంలో అతను తన అనుభూతి ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాడు. తర్కం అనేది పెరిగింది అంటే వాడి ప్రకృతిని వాడే నాశనం చేసుకోవడం అవుతుంది అని చెప్తున్నాడు. తర్కం చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఒక విషయం గురించి ఇప్పుడు నేర్పుతోటి నా అనుభవం ఇది అని చెప్తున్నాం, నా తెలివితేటలతోటి ఎలాగైనా వాడికి దీని గురించి అర్థమయ్యేటట్లు చెప్పాలి అని నేను ప్రయత్నించాను, వాడికి చెప్తున్నాను. కానీ వాడు వినకపోగా నువ్వు ఇది నువ్వు అది అని వాడు మళ్ళీ ఎదురుగా మాట్లాడడం జరుగుతుంది. ఈ తర్కంలో మనం మళ్ళీ వాళ్ళు మాట్లాడి ఇలా తర్కం పెరిగే కొద్దీ మన ప్రకృతిని మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. మన ప్రకృతిని మనం నాశనం చేసుకోకుండా మనమే కాపాడుకోవాలి. అలాంటి తర్కం చేసే వాళ్ళ దగ్గర మనం మాట్లాడకూడదు అని చెప్తున్నారు. ఓకే, మూర్ఖుడితో మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మంచిది అన్నట్టు సరిపోతుందాక. అంతే. దాని వలన ఘోరమైన అలజడి పుట్టి ప్రతిధ్వనించి తర్వాత ఒక పెద్ద తరంగంలా వచ్చి పడుతుంది. నేర్పు అంటే మీ స్వలాభం లేదా స్వీయ ఇష్టాల కోసం ఇతరులను ఉపయోగించడము. స్ఫటికీకరణం నేర్పు అంటే మీ స్వలాభం లేదా స్వీయ ఇష్టాల కోసం ఇతరులను ఉపయోగించడం. మళ్ళీ చదువు, కింద ఏముందో. స్ఫటికీకరణం
పాలు చిక్కబడటం లాంటివి. ఉమ్, స్ఫటికీకరణం పాలు చిక్కబడటం లాంటిది. నేను నా బాల్యంలో ఆవు పాలు పిండేవాడిని. 10 నిమిషాల తర్వాత పాల పైన వెన్న వచ్చేది. 1 గంట తర్వాత వెన్న గట్టి పడేంతగా చిక్కబడేది. ప్రాణమయ జీవ విద్యుత్ అయస్కాంత క్షేత్రం గట్టిపడితే కొంచెం దెబ్బ తగిలినా అది కదలిపోవటమో పగిలిపోవటమో జరుగుతుంది. ఉద్వేగ ప్రకంపన ఒక వ్యక్తిని ఆత్మహత్యకు కూడా పురిగొల్పుతుంది. ఓ ఉద్వేగాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు అయితే. అదేం చేస్తుందంటే ఆత్మహత్యకు దారి తీసే విధంగా కూడా తయారు చేస్తుంది. నేర్పరితనంగా ఉండే పద్ధతులు మానుకోండి. సహాయం కాదు, సమయం, శక్తి, స్థాయి, ధనం, జ్ఞానం లేదా ఇతరుల సౌందర్యాలను మీరు స్వీయ ఆసక్తుల కోసం ఉపయోగించవద్దు. వాటన్నిటి కోసం వీటిని ఏమి ఉపయోగించొద్దు అని చెప్తున్నారు. స్వీయ ఆసక్తుల కోసం ఉపయోగించవద్దు. ఆ లైన్లు మళ్ళీ చదువు. నేర్పరితనంగా ఉండే పద్ధతులు మానుకోండి. సమయం, శక్తి, స్థాయి, ధనం, జ్ఞానం లేదా ఇతరుల సౌందర్యాలను మీరు స్వీయ ఆసక్తుల కోసం ఉపయోగించుకోవద్దు. మీతో మీరు కూడా నిజాయితీగా ఉండడం నేర్చుకోండి. అంటే మనతో మనం నిజాయితీగా ఉండాలి, ఎదుటి వాడితోనూ నిజాయితీగా ఉండాలి. 3వ ఆభరణం మనోశరీరపు స్థాయి. మనోశరీరపు స్థాయి, దాని అభివృద్ధి, వ్యాకోచం, సంకోచాలు మన ఆలోచనల ఫలితాలే. అంటే వ్యాకోచం, సంకోచం మన మనస్సు మీద ప్రభావం చూపించినప్పుడు కూల్ గా తీసుకున్నాము అంటే న్యూట్రల్ గా ఉంటది, ఎక్కువగా తీసుకున్నామంటే వ్యాకోచం, లేకపోతే పూర్తిగా అలాగా. అంటే అవి మనం తీసుకునే దాన్ని బట్టి మన మనస్సు మీద ప్రభావం చూపబడతాయి అని చెప్తున్నారు. సంకోచ వ్యాకోచాలు అనేవి ఉంటాయి మనం తీసుకునే దాన్ని బట్టి అని చెప్తున్నారు. ప్రకృతికి మనం ఏమిస్తే ప్రకృతి ఖచ్చితంగా అదే మనకు తిరిగి ఇస్తుంది. ఒక వ్యక్తి చెడు ఆలోచన చేస్తే అతని మనస్సులో చెడు స్థిరపడుతుంది. మన లోపల ఎన్ని సరికాని ఆలోచనలు ఉన్నాయో మనం ఏం చేస్తున్నామో చూడండి. మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాము. అప్పుడు మనం వైద్యుడిని, మానసిక వైద్యుడిని, మనోవైజ్ఞానికవేత్తలను కలిసి ఫిర్యాదు చేస్తాం. అంతే కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, ఇవన్నీ చెప్తున్నాం. వీటన్నిటికి కారణం ఏంటి? లోపలున్న ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ మన మనసు మీద పనిచేసి మన శరీరాన్ని, ఆ మనసు యొక్క ప్రభావము బయటకు ఎలా వ్యక్తమవుతుంది? శరీరం ద్వారా ఎలా వ్యక్తమవుతుంది? మన ఆలోచనలను స్వచ్ఛంగాను, అందంగాను చేసుకోవాలి. మాటలు వ్యంగ్యంగా ఉండని, చదరంగా ఉండని, చదరంగంలా ఉండని, చాలా శక్తివంతంగా కాల్చివేసేటట్లు వినాశకరంగా ఉన్న వాటి వెనుక ఉన్న లక్ష్యం మంచిదై ఉండాలి. అంటే ఉద్దేశం. అంటే మాటలు మాట్లాడేటప్పుడు ఉద్దేశాన్ని, లక్ష్యము, ఉద్దేశము ఎలా ఉందో గమనించుకోమని చెప్తున్నారు. కొంతమంది సూటిగా మాట్లాడినా కొట్టినట్టు ఉంటది, కానీ వాళ్ళు భలే కరెక్ట్ గా చెప్తుంటారు అక్క. అలాంటిది అంతే అంతే, వాళ్ళు మాట్లాడిన దాంట్లో చాలా అర్థం ఉంటుంది. అందువల్ల ఆ ఉద్దేశాన్ని గమనించుకోవాలి మనం. మనం చెప్పుకున్నాం ముందు, మాట వరకు మాత్రమే ఉద్దేశం. అలాగని నేను పొడి చేశాను నాకే ఉద్దేశం లేదు అంటే కుదరదు. చేతల దాకా వచ్చాక ఉద్దేశం కుదరదు, మాటల వరకే ఉద్దేశం. ప్రకృతికి మనం ఏమిస్తామో అదే తిరిగి ప్రకృతి మనకు అందిస్తుంది. దీనిని అప్పటికప్పుడు పొందకపోవచ్చునేమో గాని ఆ అలతరంగాలు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. 4వ ఆభరణం ఆత్మాభివృద్ధి స్థాయి. ఆత్మాభివృద్ధి 3 విషయాల ఫలితం. 1, ఇతరులకు మనం చేసిన సేవ. 2, నేను అనే దాన్ని పరిత్యజించే స్థాయి. అంటే నేను నాది అనేది వదలగలిగే స్థాయి. మొదటిది ఇతరులకు మనం చేసిన సేవ, మనం చేసే హెల్ప్. రెండవది అంటే ఎప్పుడైతే ఆ సేవ చేస్తూ 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 వెళ్తామో ఆ నేను నాది అనేది కరిగించబడుతుంది.
మూడవది ఇతరుల ఆనందాన్ని, విజయానికి మనం పొందే ఆనందం అంటే వాళ్ళ ఆనందాన్ని, విజయాన్ని మనదిగా మనం అనుకో. పొందుతాం. ఉమ్. ఈ 3 విషయాలు ఆత్మను వికసింపజేస్తాయి. ఆత్మ చైతన్యాన్ని విస్తృతపరుస్తాయి. ఇవి ఇతరుల ఉన్నప్పుడు ఎలా ఉంటుందో గమనించుకోండి. అక్కడ మన ఆత్మ ఆనందం అంటారు. ఆత్మ యొక్క చైతన్యాన్ని పెంచుతూ ఉంటుంది. అది విస్తృతమవుతూ ఉంటుంది. ఇతరుల కాంతిని, ఆనందాన్ని పెంపొందించటానికి వారి కోసం జీవించడం, మాట్లాడటం, పని చేయడం, ఊహించటమే సేవ అంటే. అంటే ఇతరుల యొక్క కాంతి తగ్గిపోయే విధంగా వాడిని తిట్టడం, విమర్శించటం, కంప్లైంట్ చేయటం ఇవి కాదు. వాడి యొక్క కాంతి పెంచే విధంగా మన మాట, మనం చేసే సేవ ఇవన్నీ వాడిని మన కాంతిని పెంచడమే కాదు, వాడి యొక్క కాంతిని కూడా పెంచే విధంగా ఉండాలి అంటున్నారు. ఉమ్. స్వీయ పరిత్యాగం అంటే అహం నుండి విముక్తి. మీ నేను, ఇష్టాలను నాది, మనము అని దాటి ఏకత్వంలోకి వెళ్ళడమే. మీ ఇష్టాలను ఎదుటివారిపై రుద్దకుండా ఉండడం. మీ కలలను, సాంప్రదాయాలను ఇతరులను అనుసరించమని అనకపోవడం. మళ్ళీ నేర్ చదువుది ఫస్ట్ నే నుంచి. మీ ఇష్టాలను ఎదుటివారిపై రుద్దకుండా ఉండడము. పైన మీ పైన హెడ్డింగ్, పైన హెడ్డింగ్. 4వ ఆభరణం ఆత్మాభివృద్ధి స్థాయి. మళ్ళీ చదువు మొత్తం. ఆత్మాభివృద్ధి స్థాయి. ఆత్మ అభివృద్ధి 3 విషయాల ఫలితం. 1 ఇతరులకు మనం చేసిన సేవ. 2 నేను అనే దాన్ని పరిత్యజించే స్థాయి. 3 ఇతరుల ఆనందానికి, విజయానికి మనం పొందే ఆనందం. ఈ 3 విషయాలు ఆత్మ వికసింపజేస్తాయి. ఇతరుల కాంతిని, ఆనందాన్ని పెంపొందించటానికి వారి కోసం జీవించటము, మాట్లాడటము, పని చెయ్యటము, ఊహించటమే సేవ. అంటే ఇప్పుడు పత్రి సారు, వంశీ సార్, ఇంకా ఎంతో మంది మాస్టర్స్ ఈ పనిలోనే ఉన్నారు కదా. స్వీయ పరిత్యాగం అంటే అహం నుండి విముక్తి. మీ ఇష్టాలను ఎదుటివారిపై రుద్దకుండా ఉండడం. మీ కలలను, సాంప్రదాయాలను ఇతరులను అనుసరించమని అనకపోవడము. అంటే నేర్ప ఇప్పుడు తల్లిదండ్రులు ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో ఉంటది. వాళ్ళ కళలు ఉంటాయి. పిల్లల మీద రుద్దుతుంటారు. నువ్వు డాక్టర్ చదువు, నువ్వు ఇది చదువు, నువ్వు అది చదువు అని. అలాగా వాళ్ళ మీద రుద్దకుండా ఉండటం. నేర్పరితనంతో వ్యవహరించటానికి స్వీయ పరిత్యాగం ఖచ్చితంగా వ్యతిరేకం. ఇతరులకు విజయానికి, సౌందర్యానికి ఆనందించి అనుభూతి చెందడం అంటే అసూయలేని మీదు బదులు మీరు కర్మ ఈ ఆనందం అనుభవించటం ప్రారంభిస్తే మీ పుష్పం వికసిస్తుంది. అంటే ఎదుటి వాడిలో వాడు పొందిన ఆనందాన్ని, వాళ్ళ యొక్క ఆనందాన్ని అలాగే మనం యాక్సెప్ట్ చేసి ఆనందిస్తున్నాము అంటే మనలో అసూయ లేదు. కానీ వాడు చేసేదాన్ని ఆనందించకపోతే మనలో అసూయ ఉంది. ఆ లైన్ మళ్ళీ చదువు. ఇతరుల విజయానికి, సౌందర్యానికి ఆనందించి అనుభూతి చెందడం అంటే అసూయ లేని మీది బదులు మీరు కర్మ ఈ ఆనందం అనుభవించటం ప్రారంభిస్తే మీ పుష్పం వికసిస్తుంది. అంటే వాళ్ళ విజయాన్ని కానీ దేన్నైనా సరే మనం కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలుగుతామో వాళ్ళ ఆనందాన్ని మన ఆనందంగా మనం అనుభూతి పొందగలుగుతామో మనలో ఉన్న అసూయను మనం దాటగలము అని చెప్తున్నారు. అప్రిసియేషన్ కాదు. అప్రిసియేషన్ కూడా అప్రిసియేషన్ ఒక వ్యక్తి అయితే ఇప్పుడు బయట అప్రిసియేట్ చేస్తున్నాం. కానీ లోపల మాత్రం మళ్ళీ అసూయ ఉందనుకో కుదరదు. అందుకని లోపల కూడా ఆ ఆనందాన్ని అనుభూతి పొందగలగాలి మనం. వాళ్ళ విజయం మనదే. ఎందుకు వాళ్ళు నేను వేరు కాదు. అంతా ఒకటే కదా! అన్న భావన ఉన్నప్పుడు అలా అనిపించినప్పుడు మనం అసూయను దాటగలుగుతాం అని చెప్తున్నారు. సేవించగలగడం అనేది స్వీయ అధికారం. అది దైవవరం. ప్రపంచం కోసం మనం చేసిన త్యాగాల ఫలితం మన సేవారంగం. మీరు ప్రాయశ్చిత్తం. సృష్టి
మొత్తం ప్రాయశ్చిత్తం మీదే తిరుగుతుంది అంటారు. అంటే ఆ సేవలోనే జరుగుతుంది భూమి మొత్తము ఆ సేవతోనే ముందుకెళ్తుంది. హ్మ్. మీరు సేవా క్షేత్రంలో ఉన్నారంటేనే మీరు గతంలో త్యాగాలు చేసి ఉన్నారని అర్థం. హ్మ్. మీరు సేవా క్షేత్రంలో గొప్పగా ఉంటే త్యాగ నియమంలో మీరు గతంలో పట్టా పుచ్చుకున్నారని అర్థం. హ్మ్. ప్రతి వాళ్ళు సౌందర్యం, మంచితనం, నిజాయితీ, ఉల్లాసం, వికాసం, కాంతి వైపు వ్యాపించటం, క్రీస్తు వైపు ప్రయాణం, దైవం వైపు పయనం మొదలైన వాటి కోసం పడే ఆరాటమే సేవా క్షేత్రం అంటే. ఆ లైన్ మళ్ళీ చదవనా? ప్రతి వాళ్ళు సౌందర్యము, మంచితనము, నిజాయితీ, ఉల్లాసము, స్వేచ్ఛ, వికాసం, కాంతి వైపు వ్యాపించటము, క్రీస్తు వైపు ప్రయాణం చేయటము, దైవం వైపు పయనం చేయడము మొదలైన వాటి కోసం పడే ఆరాటమే సేవా క్షేత్రం అంటే. ఇవన్నీ సేవ కిందకే వస్తాయి. భవిష్యత్తులో మీరు సేవకుడిగా ఉండాలనుకుంటే త్యాగ నియమంలో పట్టా పొంది ఉండాలి. పట్టా మీ పుచ్చుకోవాల్సిందే. మీరు హ్మ్. ఆ త్యాగాన్ని మీరు రుజువు చేసుకోవాలి. ఊర్ధ్వలోకపు పర్యవేక్షకులు దానిని చూసి మీకు ఉన్నతి కల్పిస్తారు. అంటే పై తలాల్లో ఉన్న మాస్టర్లు మనలో ఉన్న ఆ సేవా తత్పరతను చూసి మనకి ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటారు. గొప్ప సేవకునికి త్యాగాలు చరిత్ర ఉంటుంది. ఎందుకంటే హ్మ్. అతను నిజంగా త్యాగశీలి అని నిర్ధారించుకునే వరకు జీవితం అతనిని ఉన్నతుణ్ణి చేయదు. అదే. మానవ జాతి కోసం సిలువ వేయించుకోవడం ద్వారా క్రీస్తు తన త్యాగ స్వార్థాన్ని రుజువు చేసుకున్నాడు. క్రీస్తు హెర్మార్క్ అనే అధికారిక బిరుదును పొంది ఇప్పుడు సప్తకిరణాలు అన్నింటిలోనూ సేవ చేస్తున్నాడు అని టిబెట్ గురువులు చెబుతారు. మనం ఓకే. క్రీస్తులాగా ఉండే అతనేం చేస్తాడో అదే చేద్దాము. ఓకే మాధవి, ఎంతవరకు రికార్డింగ్